వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్, ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఏపీఎస్ఆర్టీసీలో 7,673 ఉద్యోగాల భర్తీకి యోచన. స్త్రీ శక్తి పథకం సమర్థంగా అమలు చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఖాళీగా ఉన్న 7,673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. వీటిలో 3,673 డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులు, డిపోల్లో ఖాళీగా ఉన్న మెకానిక్లు, శ్రామికులు తదితర పోస్టుల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని బోర్డు కోరింది. ఆన్ కాల్ డ్రైవర్ల వేతనాన్ని 800 రూపాయల నుండి 1000 రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు ఇచ్చే మొత్తాన్ని 900 రూపాయలకు పెంచింది. మరిన్ని వివరాల కొరకు మన టెలిగ్రామ్ ఛానల్ని సందర్శించండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, దయచేసి గమనించగలరు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ పొందండి. మీ కామెంట్ను చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి మీ అభిప్రాయాన్ని.